వెల్కమ్ టు మన టీవీ. వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ పథకం ద్వారా రాష్ట్రంలోని 53.58 లక్షల మంది రైతన్నల ఖాతాలో ఒక్కొక్కరికి 2,000 చొప్పున వరుసగా 5వ ఏడాది 3వ విడత ఆర్థిక సాయంగా 1078.36 కోట్ల రూపాయల ఆర్థిక సాయంతో పాటు వైఎస్ఆర్ సున్నా వడ్డీ కార్యక్రమంలో భాగంగా రబీ 2021-22, ఖరీఫ్ 2022లో రుణాలు పొంది సకాలంలో చెల్లించిన 10.78 లక్షల మంది రైతన్నలకు 215.98 కోట్ల వడ్డీ రాయితీని బుధవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుండి బటన్లోకి నగదు మొత్తాన్ని నేరుగా రైతన్నల ఖాతాల్లో జమ చేస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ప్రగాఢంగా కూడా నమ్మిన ప్రభుత్వం అది. అందుకే 57 నెలల్లో వేసిన ప్రతి అడుగు కూడా రైతు బాగుండాలని, రైతు కూలీ బాగుండాలని మనసా వాచ కర్మన ప్రతి అడుగు కూడా అదే డైరెక్షన్లో వేస్తూ వచ్చాం. ఈరోజు 5వ ఏడాది ఎక్కడా కూడా క్రమం తప్పకుండా ప్రతి సందర్భంలోనూ రైతుకు అందాల్సిన సమయంలో రైతుకు సహాయం అందిస్తూ ఎక్కడా కూడా క్రమం తప్పకుండా 5వ ఏడాది 3వ విడత రైతు భరోసా సొమ్మును ఈరోజు విడుదల చేస్తారు. దాదాపుగా 53,58,000 మంది రైతన్నలకు వారి కుటుంబాలకు మంచి చేస్తూ ఈ రైతు భరోసా సాయం ఒక్కో రైతన్న కుటుంబానికి మరో 2,000 రూపాయలు చొప్పున నేరుగా 1,078 కోట్ల రూపాయలు వారి ఖాతాల్లోకి అందించే ఈ సాయంతో ప్రతి ఏటా కూడా 13,500 రూపాయలు పక్షపాత ప్రభుత్వంగా ఈ 5 సంవత్సరాలు క్రమం తప్పకుండా 13,500 రూపాయలు ఇంటూ 5 సంవత్సరాల కింద 67,500 రూపాయలు ప్రతి రైతన్నకు ఇచ్చినట్టు అవుతుంది. సహాయం కూడా కలుపుకుంటే ఇలా ఈ 53,58,000 మంది రైతన్నలకు అందించిన సహాయం కేవలం ఒకే ఒక్క స్కీమ్ వైఎస్ఆర్ రైతు భరోసా